ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? నేనైతే జగన్మోహన్ రెడ్డి, ప్రజలంతా కోరుతున్న జగన్మోహన్ రెడ్డిని రావాలని కోరుకుంటున్నాను. ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు కావాలనుకుంటున్నారు? ఇప్పుడు అన్నదమ్ములు ఉండి ఎంతమంది అన్నదమ్ములు ఉన్నా కానీ సపరేట్ కావాల్సిందే కదా ఒక తల్లి పిల్లలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కరెక్టే చెప్పారు. ఏంటంటే 3 రాజధానులు 3 స్టేట్లలో డెవలప్ కావాలని చెప్పాడు. ఇప్పుడు టీడీపీ వచ్చి ఏం చేసింది? కూటమి వచ్చి ఒకటే ఉంది కదా, రాజధాని అంటుంది. మరి ఎప్పుడు చేస్తారు రాజధాని? 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. మరి ఎప్పుడు చేస్తారు? ఓన్లీ ఎక్కడ పడితే అక్కడ 26 జనవరిలో టెంట్లు వేయడమా, లేకపోతే మీ 15 ఆగస్టు టెంట్లు వేయడమేనా రాజధానులు అంటే? అంతేనా? మళ్ళీ ఇంకేమైనా డెవలప్ ఉందా? అంటే మద్రాసు నుంచి విడిపోయినప్పుడు ఆంధ్ర పరిస్థితి అదే కదా, టెంట్ల మధ్యలో ఉంటుంది కదా, ఇప్పటికే టెంట్ కంటిన్యూ చేస్తున్నారు అనుకోవచ్చా? నేను అదే అంటున్నా కదా, 26 మేము ఒక మాట చెప్పి రాజధానిలో నేను టెంట్ వేసిన, రాజధాని చేసిన. నేనేమంటున్నా, రాజధాని కాదు ముందు. ఇప్పుడు మన దేశ రాజధానికి 2వ రాజధాని కావాలి కదా. తిరుపతి ప్రకటించమని చెప్పు. నీ చేతులనే కదా ప్రధాని, తిరుపతి ప్రకటించమని చెప్పు. దాన్ని ఏం అవసరం లేదు కదా. సో ఎట్లా ఉండబోతుంది? 40% ఓటింగ్ అది కూడా రాదు జగన్ అని చెప్పేసి అంటున్నారు కూటమి. 40% 100% అయితే జగన్కే ఉండాలి. ఖాళీ పేలి వీళ్ళంతా ఒక భూమి అయ్యి మేము ఇది చేస్తాము, అక్కడ భూములు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ వాళ్ళు వీళ్ళు అందరు కలిసి ఒకటి చేశారు తప్ప ప్రజాపాలన ఏడుంది? ఏం లేదు కదా. నీకు రాజధాని అని డిక్లేర్ చేయి. ప్రధానికి టైం దొరకొచ్చిందా? సీఎంకి టైం దొరకట్లేదా రాజధాని ప్రకటించడానికి? 29 లోపు అమరావతి అయిపోద్దా అన్న? బిల్డింగ్ కట్టడానికేనే పడుతుందన్న. బిల్డింగ్ కట్టడానికి ఇప్పుడు నేను మైక్ మాట్లాడడానికి చాలా మాట్లాడతా. 29 కాదు, 29 రేపే అయిపోతుంది బిల్డింగ్ అంటే. ఎడికెళ్ళి అయిపోతుంది 29 అంటే? ఎన్ని రోజులు? రాజకీయ నాయకులు 2 రోజుల ఎలక్షన్ టైంకి అయిపోతుంది. నీకు వాళ్ళు ఏదో కమిట్మెంట్ ఇస్తారు, అది కాదు కదా. ప్రజలకు కరెక్ట్ కమిట్మెంట్ ఇవ్వండి. మీరు ఏం చేస్తున్నారు, ఏం కదా. అవునా? ఏం లేదు. 26 జనవరికి టెంట్లు వేయడం, ఈడ రాజధాని ఉందని, 15 ఆగస్టుకి టెంట్లు వేయడము, ఆడ రాజధాని ఉందని, అంతే తప్ప నేను ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మీరు నిర్ణయించుకొని ఈ రాష్ట్రానికి ఏం చేయాలనుకున్నారో, మీరు రాజధాని ఇస్తారా, లేకుంటే 2వ రాజధాని తిరుపతి ప్రకటించండి. డెవలప్ అవుతుంది కదా. ఏపీ లాస్ ఉంది కదా, ఇప్పుడు డెవలప్ అవుతుంది. 2వ రాజధాని ప్రకటించు. మరి చెప్పలేకపోతున్నారా? అమరావతి రైతులకి న్యాయం జరిగిందంటారా? లాస్ట్ టైము ఇదిగో జగన్ ఉన్నప్పుడు మొత్తం మీటింగ్ పెట్టారు. ఇప్పుడు వాళ్ళ భూములకు రెక్కలు వచ్చినాయి, పక్కకు సైడ్ అయ్యారు. మరి ఇక్కడ ఒక్కరన్నా మరి ధర్నా చేయట్లేదు, మరి ఏం చేయట్లేదు? మరి అమరావతి రైతులు అని చెప్పి చాలా ర్యాలీ చేశారు. మరి ఇప్పుడు ర్యాలీ చేయట్లేదు మరా? ఆ భూములన్నీ ఎవరి? మరి ఇప్పుడు ఒక్క రైతుకి లాభం ఉందా, లాస్ ఉందా? రైతులకే తెలియాలి. ర్యాలీ చేసిన గోల్కిపూడికి ఎమ్మెల్యే పదవి వచ్చింది, ఎమ్మెల్యే పదవి దక్కింది. ఇగో ఎవరైతే ముందున్నారో మీడియా ముందు వాళ్ళకి పదవులు వచ్చినాయి. మరి జెండా పట్టుకున్న వాళ్ళు ఏడున్నారు? ఆ రైతు లేరు. మరి రైతు లేరు. మరి 600 మంది 1000 మంది రైతులు అన్నారు. ఎక్కడ పోయారు రైతులు అన్నారు? అంటే టీడీపీ ప్రభుత్వ రైతులా, లేకపోతే కావాలని నేర్పిన రైతులా? కమిషన్ వచ్చింది మరి ఇక్కడ మరి ఎక్కడ పోయారు మరి రైతులు? ఇప్పుడు ఆందోళన చేయకొచ్చారు మరి రైతులు ఎవరు? సార్ ఓవరాల్గా ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారండి. థ్యాంక్ యూ.